ఆలోచన కూడా తెలియదు. చాలా వ్యక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు, కానీ ఇది కొత్త ప్రమాదం పార్గణ్యం లాంటి కొన్ని ఉంటాయి. చాలా వ్యక్తులు కూడా మనల్ని ఎంకరేజ్ చేసి ఆలోచించి ఏదో చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటే అది ఉంటుంది. ఉన్నోడు కూడా తెంగేసాడు, కొత్తోడు వచ్చాడు. అట్లా అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి సంతోషంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా 500 సబ్స్క్రైబర్ని అచీవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది నా కోరికని అచీవ్మెంట్ చేసి నాకు కొంచెం మీ సపోర్ట్తో చాలా బాగా పనిచేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఏమైందో కానీ ఏం తెలిసేది లేదన్నావా, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కానీ లేకున్నావా. ఓ కొన్ని సన్నివేశాలు చాలా చాలా జరిగేను. ఒక అడవి, ఆ అడవిలో చాలా సింహాలు ఉన్నాయి. ఆ సింహాలన్నీ దేనికి భయపడుతున్నాయి తెలుసా? ఒక ఆకలికి భయపడుతున్న సింహాలు మరణానికి సాక్ష్యాలుగా మారుతున్నాయి. కాబట్టి ప్రతి సింహం కూడా దేనికి భయపడుతుంది అంటే అది ఆకలికి మాత్రమే. ప్రతి మనిషి కూడా దేనికి భయపడతాడంటే ఆకలికే. ప్రతి మనిషి దగ్గర తినే శక్తి, తినేగల బలం ఉండకపోతే ఆ మనిషి నడవడిక జరగదు. అందుకోసం ప్రతి మనిషి కూడా ఆకలి అనేది చాలా గొప్పగా ఉండాలి. ఆకలి ఇస్తుంది, నాకు చాలా కోపం ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. చాలా వ్యక్తులు కూడా ఆకలి అనేది ఆకలి అనేది ఉండకపోతే అతనికి ఏది జరిగి కనిపించదు. ప్రతి ఒక్కరు కూడా ఆకలి అనేది సమావేశం లాంటి. ఆకలి లేకుంటే ఏమీ ఉండదు కదా. ఆకలితో అన్నీ అడుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఆకలిగా ఉండాలి. ఆకలి లేకుంటే మనిషికి జీవితంలో ఏమీ దొరకదు. ఆకలి అనేది చాలా గొప్పది. ఒక సింహమే అడవిలో ఆకలితో ఉంటుంది. దానికి వేటాడి శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం దేవుడు ఉన్నాడు. ఈ చైర్ చూడడానికి ఎలా పడిపోయింది, అసలు ఘోరంగా పడిపోయింది కదా. ఇలా వాళ్ళే కొట్టిన చైర్ని. అసలు ఇంత ఘోరంగా ఎట్లా కొట్టినా నాకు అర్థమైతే లేదు. ఈ చైర్ని వాళ్ళ ఓట్లు చూస్తే